అబ్బబ్బబ్బబ్బా ఇలా హైదరాబాద్ ను చూస్తుంటే మినీ మేడారం జాతర కనిపించింది అనుకో రాదుర్రి. ఎందుకు అంటారా? అరే తెలిసి కూడా గట్ల మొహం అట్లా పెడతారేందుల్లా? కార్పాటి బ్రహ్మోత్సవాలు అయినాయి కదా కోంపెల్లి కాడ, గదేనుల్లా ప్లీనరీ మీటింగ్. మరి ప్లీనరీ మీటింగ్ అంటే తెలుసు కదా ఏం స్పెషల్ ఉంటుందో. మరి ఈ ఏడు కూడా వచ్చిన అతిథులందరినీ కేసీఆర్ సార్ ఎట్లా ఖుషి చేసిండు, ఏం వరాలు ఇచ్చిండు, మీటింగ్ ఎట్లా నడిచింది మొత్తం రౌండ్ వేసేద్దాము పండ్రి. ఊరిచ్చి చేసిన కారు గుర్తోళ్ళ పండుగ ఊరిచ్చిన దానికంటే ఎక్కువనే అయింది పోన్రి. కేటీఆర్ సార్ చేతుల మీద జరిగిన ముచ్చట కేటీఆర్ సార్ పట్టాభిషేకం లేకుండానే ఒడిచింది. మరి ఎందుకు ఆలస్యం చేసిండ్రో గాని వచ్చిన వాళ్ళకు ఈ తీయడి వార్త చెప్పుడు తప్ప మస్తు రుచిగల్ల వంటలు వండి పెట్టి అన్ని రకాల సల్లటి ముచ్చట్లు వినిపించిండ్రు. అనుకున్న టైంకే నాయని నరసన్న నెంబడి పెట్టుకొని కేసీఆర్ సార్ స్టేజ్ మీదకి ఎక్కి జెండెగిరేసిండు. ఇక అటెంక పార్టీ పుట్టినప్పటి కానుంచి టీఆర్ఎస్ పార్టీ ఎట్లెట్లా పనులు చేసుకుంటూ వస్తున్నదన్న ముచ్చట్లు చెప్పిండు కేసీఆర్ సారు కొత్త అధ్యక్షుని హోదాలా. తిరిగేటే వాళ్ళు ఇవ్వలే బాబు, సైలెన్స్ ఉండాలి ప్లీజ్. ఒక ఎమ్మెల్యే కూడా బుక్ తీస్తలేడు. మీకు అవసరం లేదా? శాసనసభ్యులకు 4000 రూపాయలు ఎకరానికి మనం ఇస్తాం, 2 పంటలకు ఇస్తాం. ఇంత సప్పగా సప్పట్లు కొడితే వచ్చే బడ్జెట్ లో ప్రభుత్వమే ఒక 500 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. ఒక సీడ్ మనీ సప్పట్లు వస్తలేవు అంటే ఆదరాబాదర మొదలు పెట్టాలి, పైరవికారులు బయలుదేరాలి, మనిషికి పంచుకొని అవతల పడాలి. ఇది కాంగ్రెస్ విధానం. నాకు చాలా మంది రైతులు ఫోన్ చేసినారు, కేసీఆర్ బిడ్డ నువ్వు కూడా కాపుదానం బిడ్డవే, నీకు తెలుసు మందు బస్తాలకు 4000 పట్టాయి, ఈ 4000లో నువ్వు విత్తనాల ఖర్చు కూడా ఇస్తున్నావు, పురుగు మందు ఖర్చు కూడా ఇస్తున్నావు, ఏం లేదుగా మేము గడ్డి వీకేసి దంతె కొట్టుకుంటే చాలు పంటలు పండుతాయని చెప్పి నాకు రైతులు చెప్పడం జరిగింది. చప్పట్లు కొడతలేరు, వినబడతలేదు. అక్క మీరు చెప్తలేరు. వ్యవసాయ సీజన్లో నరేగా పథకం వల్ల రైతులకు అవస్థ అవుతా ఉంది. కాబట్టి నరేగా పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్లీనరీ దేశ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని కోరుతా ఉంది. సప్పట్ల పడతలేవు. ఇక గిన్ని తీర్ల ముచ్చట్లు కేసీఆర్ సార్ చెప్పినాక లీడర్లు కేసీఆర్ సార్ను మస్తుగా పొగడ్తలలో ముంచేసిండ్రు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన గులాబీ శ్రేణుల గుండె చప్పుడు, భావి బంగారు తెలంగాణ నిర్మాణ సారథి, ఈ రాష్ట్రంలో అన్నార్థులుండని ప్రభాకర్ గారు ఉపోద్ఘాతాలు ఎత్తండి.